ఇప్పుడు కలిసి వస్తుంది వృషభ రాశి వరకు చెయ్యకూడదని చెప్పారు. అవును, మిగతా మాసాలలో ఇందాక చెప్పాను కదా, మిగతా మాసాలలో ఏ పనైనా చేసుకోవచ్చు. ఆ చేసినటువంటి మిగతా మాసాలలో కొన్నారనుకో అదే వాహనం, వాళ్ళకి జీవితాంతము ఆ వాహనం వల్ల ఆదాయం లేకపోయినా సరే నష్టం అయితే కలగదు. వాళ్ళకు ప్రశాంతంగా జర్నీ ఉంటుంది. మనకు వీళ్ళకు వారం కూడా గాతు వారం తెలుసుకోవాలి కదా. వృషభ రాశి వారికి గాతు వారము శనివారము. ఈ శనివారం అనేది ముఖ్యమైన పనులు, ప్రయాణం చేయడం కానీ, ముఖ్యమైనటువంటి ప్రయాణాలు, ఏదన్నా పెళ్లి చూపులకు వెళ్తున్నారు, శనివారం రోజు వెళ్ళకూడదు. శనివారం వెళ్తే ఏమవుతుంది అంటే ఆ పోయిన పని, ఆ సంబంధం కుదరదు, క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అదొకటే కాకుండా ఏ పనైనా సరే ఈ శనివారం రోజు చాలామంది తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాహనం శనివారం కొనరు. అంటే వస్తువులైనా శనివారం రోజున వస్తువులేవి కొనకూడదు. దానివల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇల్లు కొనడం కానీ కొన్ని ఈ ఘాతు వారంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. వృషభ రాశి వారికి శనివారం ఘాతు వారము. అలాగే ఈ రాశి వారికి నక్షత్రాలలో హస్త నక్షత్రం ఇది కన్యా రాశిలో ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులతో ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు, కలిసి రాదు. అది జీవిత భాగస్వామే కావచ్చు, అంటే మ్యాచింగ్, మనము అమ్మాయి సరిపోతుందా లేదా అని చూసుకుంటుంటారు కదా. హస్త నక్షత్రం అని తెలిసిందనుకోండి, ఆ నక్షత్రం వాళ్ళని చేసుకోకపోవడం చాలా మంచిది. లేదనుకో చేసుకుంటే ఏమవుతుంది అంటే ఆ హస్త నక్షత్ర జాతకులే వీళ్ళ పాలిటి యముడు, లేదంటే మెడగ చుట్టుకున్న పాము. అది కరవక తప్పదు. ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. ఏ రోజు కాటేస్తుందో, ఎప్పుడు కాటేస్తుందో, ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు. అవే మనకు నష్టాలు, అవే ఘోరాలు, నేరాలు అన్నట్టుగా ఉంటుంది. అందుకనేసి ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులు సైకో శాడిస్ట్ లాంటి వాళ్ళని కూడా ఫ్యూచర్లో అర్థం అన్నమాట. అందుకనేసి ఈ హస్త నక్షత్ర జాతకులతో ఎటువంటి పార్ట్నర్షిప్ పెట్టుకోకపోవడం ఈ వృషభ రాశి వారికి మంచిది. అలాగే ఘాతు నక్షత్రం అనుకున్నాం కదా, అలాగే వీళ్ళకు లగ్నం కూడా, అంటే శుభ సమయం ఏది, అశుభ సమయం ఏమిటి అంటే వృషభ లగ్నం. వృషభ రాశి వారికి మరల వృషభ లగ్నంలో ముఖ్యమైన పనులు చేయరాదు. ఇది బ్యాడ్ టైం, గుడ్ టైం కాదనమాట. ముఖ్యమైన పనులు, ఇంపార్టెంట్ పనులన్నీ కూడాను ఈ ముహూర్తంలో, అదే నేను ఏ సమయంలో ఏ టయాన్ని మొదలు పెట్టానో, చాలా మంది దగ్గర మనం వింటుంటాం, నేను మొదలుపెట్టిన నుంచి అన్ని అడుగడుగున ఆటంకాలే ఎదురవుతున్నాయి అని చెప్పి అనుకుంటుంటారు. అయితే చాలామంది కూడా పూజారులని కూడా అడుగుతుంటారు. అయితే పూజారులకి ఎంతవరకు తెలుసు తెలియదు అన్నది అక్కడ ఉన్న వ్యక్తిని బట్టి మనము అనుభవజ్ఞుడిని అయితే తెలియచేస్తాడు. బాగా తెలిసిన అనుభవజ్ఞుడు అంటే పండితుడు, మంచి పండితుడు, మహాపండితుడు అన్నట్టుగా అతను అన్ని సర్వం తెలిసిన వాడైతే ఈరోజు చేయకూడదు నాన్న, మంచి రోజు పలానా రోజు, ఆ రోజు చేసుకొని నీకు కలిసి వస్తుందని చెప్తాడు. తెలియని వాళ్ళైతే ఏమవుతుందంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోమని చెప్తుంటారు. దానివల్ల నేను అడిగి చేశాను కానీ నష్టం జరిగింది. ఎందుకు జరిగింది అంటే అక్కడ చెప్పే వాళ్ళకు అవగాహన లేకపోవడం, మన కర్మ కొద్దీ మనము ఆ టైంలో చేసుకోవడం, తర్వాత నష్టాలు అనేది జరగడం. అందుకనేసి ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి మరలా వృషభ లగ్నము తప్ప మిగతా 11 లగ్నాలు ఉన్నాయి. అవన్నీ గుడ్ టైం.